ఏపీ మంత్రి నారాయణ కుమారుడు పొంగూరు నిషిత్ నారాయణ మర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదంపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నా బెంజ్ కంపెనీ ప్రతినిధులు మాత్రం సహకరించట్లేదు. బెంజ్ కారు హై సెక్యూరిటీ సిస్టంపై నివేదికలు ఇవ్వకుండా వితండ వాదనలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఘటన జరిగి 45 రోజులు గడుస్తోంది. 40 రోజుల క్రితం బెంజ్ ప్రతినిధులు హైదరాబాద్ వచ్చి పరిశీలించినా ఇంకా నివేదిక రాకపోవడంతో పోలీసులు మరోసారి నివేదిక కావాలంటూ బెంజ్ కంపెనీకి మెయిల్ పెట్టారు. కారు కోట్ల విలువైంది. పైగా హై అండ్ సెక్యూరిటీ సిస్టమ్ సెన్సార్లు ఉన్నాయి. ప్రమాదం జరిగితే కారులో ఉన్న వాళ్ళ ఒంటిపై చిన్న గీత కూడా పడకుండా కాపాడే టెక్నాలజీ కారు సొంతం. కానీ కారులో భద్రతా ఏర్పాట్లు వాళ్లను కాపాడలేకపోయాయి. గత నెల 10వ తేదీ తెల్లవారుజామున ఏపీ మంత్రి నారాయణ కుమారుడు పొంగూరు నిషిత్ నారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మితిమీరిన వేగంతో వెళ్లి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ నెంబర్ 9ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఖరీదైన బెంజ్ కారులో పెడుతూ లోపల హై సెక్యూరిటీ ఎక్విప్మెంట్స్ ఉండి కూడా నిషిత్ మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్ని భద్రతా ప్రమాణాలు ఉండే బెంజ్ కారులో ప్రాణాలు పోవడంతో కారులోని లోపాలపై చర్చ జరిగింది. నిషిత్ ప్రయాణించిన బెంజ్ కారు సాదాసీదాది కాదు. అందులో హై అండ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. ప్రమాదం జరిగినా సరే కారు లోపల ఉన్న వాళ్లకు ఎలాంటి గాయాలు కాకుండా ఆటోమేటిక్ సెక్యూరిటీ సిస్టమ్ రక్షణ వలయంగా కాపాడుతుంది. మరి నిషిత్, రవిచంద్రలను అత్యంత ఖరీదైన హై అండ్ బెంజ్ కారు ఎందుకు కాపాడలేకపోయింది? నిషిత్, రవిచంద్ర ఇద్దరు సీటు బెల్ట్ ధరించారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయినా నిషిత్, రవిచంద్రను రక్షించలేకపోయాయి. ఈ తరహా కార్లలో ఓ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. స్పీడ్ గా వెళ్లే క్రమంలో ఏదైనా ప్రమాదం ఎదురైతే ఆటోమేటిక్ స్పీడ్ కంట్రోల్ సెన్సార్ యాక్టివ్ అవుతుంది. అయితే కారు 80 కిలోమీటర్ల వేగంతో వెడుతున్నప్పుడు మాత్రమే ఈ గార్డ్ ప్రొటెక్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది. ప్రమాద సమయంలో నిషిత్ కారు 200 కిలోమీటర్ల వేగంతో ఉందని తేలింది. ఈ అతివేగం వల్లే అధునాతన కారులోని సెక్యూరిటీ సిస్టమ్ వారిని కాపాడలేకపోయాయనే వాదన వినిపిస్తోంది. నిషిత్, రవిచంద్రల యాక్సిడెంట్ల ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సీటు బెల్ట్ పెట్టుకున్నా, ఎయిర్ బ్యాగులు వచ్చినా ఎందుకు ప్రాణాలు పోవాల్సి వచ్చిందనే విషయాలపై బెంజ్ కంపెనీ సమాధానం ఇవ్వాలని కోరారు. ఇదే విషయంపై ఆరా తీయడానికి బెంజ్ కంపెనీ తన ప్రతినిధుల్ని విదేశాల నుంచి హైదరాబాద్కు పంపించింది. సంఘటన స్థలాన్ని, వాహనాన్ని పరిశీలించి నివేదిక పంపుతామని హైదరాబాద్ పోలీసులకు చెప్పారు. కానీ ఇప్పటి వరకు బెంజ్ ప్రతినిధులు పోలీసులకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. నిషిత్ నారాయణ యాక్సిడెంట్ కేసులో సంబంధిత బెంజ్ కార్ మేనేజ్మెంట్ను మేము దాని ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ కార్ యొక్క స్పీడ్ ఎంత అని కనుక్కోవడానికి గాను ఆ టీంకు అంటే మనము వాళ్ళకు రిక్వెషన్ పంపించడం జరిగింది. దానిపై సంబంధిత బెంజ్ కార్ మేనేజ్మెంట్ ఒక టీమును, టెక్నికల్ టీమును కూడా పంపించారు. దాన్ని వాళ్ళు ఆ రోజు ఎగ్జామిన్ చేసి సీన్ ఆఫ్ ఆఫెన్స్లో చూసుకున్నారు. అట్ ద సేమ్ టైం వెహికల్ని కూడా చూసుకోవడం జరిగింది. అయితే దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం బెంజ్ ప్రతినిధులకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మెయిల్ పంపారు. ఇందుకు స్పందించిన పుణేలోని బెంజ్ కంపెనీ ప్రధాన కార్యాలయం మరోసారి నివేదిక కావాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిషిత్ నారాయణ పోస్ట్ మార్టం నివేదికతో పాటు అక్కడ సీసీ ఫుటేజీలు, పిల్లర్ దగ్గర నుంచి కారును తొలగించినప్పుడు ఏమైనా వీడియో తీశారా అంటూ పోలీసుల్ని ప్రశ్నించారు. తాము అడిగిన ప్రశ్నలకు పోలీసుల సమాధానం ఇస్తేనే నివేదిక ఇస్తామంటూ బెంజ్ ప్రతినిధులు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసు అధికారులు మాత్రం వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నివేదిక త్వరలో తెచ్చుకుంటామంటున్నారు. ఆ సమయంలో జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్పీడ్ ఎంత ఉంటుంది, అది మనిషి అందులో కూర్చున్న ఒక వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టు ఎవిడెన్స్ ఉంది. ఏదో విధంగా మనకు బెలూన్స్ కూడా ఓపెన్ అయినట్టు ఎవిడెన్స్ ఉంది. బెలూన్స్ ఓపెన్ అయిన తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత మనిషి, అందులో ఉన్న మనిషి చనిపోయాడంటే కారణం ఎంత స్పీడ్తో హిట్ చేస్తే ఎంత ప్రెషర్ అనేది మౌంట్ అయిందనేది కనుక్కోవడానికి కానీ మనం క్వశ్చన్ అడగడం జరిగింది. దానిపై వాళ్ళు జవాబు పంపిస్తామన్నారు. చాలా కాలం అయింది. దానిపై మనం రిమైండర్ పంపించాం. మరి రిమైండర్ పంపించిన తర్వాత వాళ్ళు ఇంకో ఫర్దర్ సమ్ క్వరీస్ పెట్టారట. దెన్ విల్ క్లియర్ ఇట్ అండ్ విల్ గెట్ ఇట్ ద రిపోర్ట్. బెంజ్ కంపెనీ నుంచి నివేదిక వస్తే నిషిత్ మరణంలో అసలు నిజాలు బయటకొస్తాయి. కారు ఫెయిల్యూరా లేక నిర్లక్ష్యమా అనేది నివేదిక బట్టే నిర్ణయిస్తామంటున్నారు పోలీసులు.